ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరో 4 కీలక నిందితులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో తాజా అరెస్టుల వివరాలేంటి? ఎర్రకోట వద్ద ఈ నెల 10వ తేదీన జరిగినటువంటి పేలుడు తర్వాత, కారు బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఎన్ఐఏ కేసు దర్యాప్తును తమ అధీనంలోకి తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎర్రకోట వద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి ప్రదేశం నుంచి అనేక ఆధారాలు సేకరించినటువంటి ఎన్ఐఏ ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఇద్దరిని అరెస్ట్ చేయడంతో పాటుగా అనేక దీంట్లో ప్రధాన పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఎక్కడి నుంచి ఈ మొత్తం వ్యవహారం జరిగిందనేటువంటి విషయాలన్నిటిపైన ఒక స్పష్టత వచ్చిన తర్వాత కేసు దర్యాప్తు బాగా ముమ్మరం చేసింది. అయితే ఈ రోజు గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి సోదాలు ఇతరత్ర అన్ని అంశాల్లో చోటు చేసుకుంటే ఈ రోజు జమ్మూ కాశ్మీర్ నుంచి 4 వ్యక్తులను, కీలకంగా ఉన్నటువంటి 4 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లుగా ఎన్ఐఏ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. వీరిలో ఒకరిని పుల్వామా నుంచి, ఒకరిని అనంతరాగ్ నుంచి, మరొకరిని లక్నో, ఉత్తరప్రదేశ్ లోని లక్నో నుంచి, మరొకరిని షోపియాన్, జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్ నుంచి ఈ 4 పట్టుకున్నట్లుగా ఎన్ఐఏ కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు గుర్తించిన ఈ రోజు అరెస్ట్ చేసినటువంటి పటియాలా కోర్టులో అరెస్టు 4 అరెస్ట్ చేసి పటియాలా కోర్టులో హాజరుపరిచినట్లుగా ఎన్ఐఏ పేర్కొనడం జరిగింది. ఈ రోజు పటియాలా కోర్టు ముందు హాజరుపరిచిన వారితో కలిపి మొత్తం 6 ఈ కేసులో దర్యాప్తు సందర్భంగా అరెస్ట్ చేసినట్లుగా ఎన్ఐఏ పేర్కొంది. ఈ 4 కూడా పూర్తి స్థాయిలో మొత్తం ఆపరేషన్ జరిపినటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారని, మిగతా 3 ఆపరేషన్ కు సహకరించిన వారు ఉన్నట్లుగా ఎన్ఐఏ పేర్కొనడం జరిగింది. యాంటీ టెర్రర్ ఏజెన్సీ సంబంధించినటువంటి అన్ని విషయాలు దీంట్లో ప్రధానంగా చూస్తున్నట్లుగా, అయితే ఈ కారు బాంబు సంబంధించినటువంటి వ్యవహారంలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవానికి ఎర్రకోట వద్ద పార్కింగ్ ప్రదేశంలో జరపాల్సినటువంటి పేలుడును అనుకోకుండా ముందు రోజే జరిపినట్టుగా ఇప్పటి వరకు కొంత ఎన్ఐఏ వర్గాలు వెల్లడిస్తున్నప్పటికీ అసలు ఎక్కడి నుంచి ఈ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు, అదే సందర్భంలో ఎక్కడి నుంచి పేలుడు పదార్థాలు వీళ్ళందరికీ వచ్చాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, అదే రోజు అంటే రెడ్ ఫోర్ట్ దగ్గర కారు బ్లాస్ట్ జరిగిన రోజే ఫరీదాబాద్ లో కూడా దాదాపు 3000 కేజీలకు పైగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు దానికి ఉన్నటువంటి సంబంధాలు, అదే సందర్భంలో గుజరాత్, ఏటీఎస్, తెలంగాణ పోలీస్ కలిపి అరెస్ట్ చేసినటువంటి పలువురు వైద్యులు, ముస్లిం దానికి సంబంధించినటువంటి వైద్యులు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి వివరాలు, వీటన్నిటిని జోడించి పూర్తి స్థాయిలో విచారణ ముమ్మరం చేశారు. ఆ విచారణలో భాగంగానే ఈ రోజు గత 4 రోజులుగా జరిగినటువంటి ఆపరేషన్ లో అరెస్ట్ చేసినటువంటి పలువురు వ్యక్తులకు వారికి ఉన్నటువంటి సంబంధాల మేరకు 4 మాత్రం అరెస్ట్ చేసినట్లుగా. ధన్యవాదాలు అరుణ్.